కానీ ఈ నవంబర్ మొత్తం ఎలక్షన్ ఎన్నికల వేళ ఎన్నికల నగారా మోగింది. సో నిన్న లాస్ట్ ఎట్టకేలకు నామినేషన్స్ పర్వం ముగిసిందనే చెప్పుకోవాలి. స్వచ్ఛందంగా ఎంతోమంది ఇటు కాంగ్రెస్ నుంచి అటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుండి కూడా నిన్న అసలు ఒక్కసారిగా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, లంకల దీపక్ రెడ్డి నామినేషన్కి వచ్చి బండి సంజయ్ గారు అయితే యాజ్ యూజువల్ స్పీచ్ అయితే అదరగొట్టిండు. బట్ చూడాలి మరి ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం వెయిట్ చేయాలి. కానీ స్వచ్ఛందంగా ఫార్మాకి సంబంధించినటువంటి రైతులు అట్లాగే నిరుద్యోగుల తరపున మా ఆస్మా నిన్న నామినేషన్ వేయడం జరిగింది. సో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ఆ గవర్నమెంట్లో అలాగే ఉంది, ఈ గవర్నమెంట్లో అలాగే ఉంది. ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది. సో అందుకే నిరుద్యోగుల తరపున మా మైనారిటీ బిడ్డ మహిళ ఆస్మా చదువుకున్న అమ్మాయి నామినేషన్ వేసింది ఇండిపెండెంట్గా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి. సో ఏదంటే ఈ కరుడు కట్టినటువంటి రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా ఎవరొచ్చినా ఏం చేసేది లేదు ఇక్కడ అని చెప్పి మరి ఆ అమ్మాయి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల మేలు కోసం, శ్రేయస్సు కోసం, ప్రభుత్వంతో కొట్లాడడం కోసం మరి మా ఆస్మా నామినేషన్ వేసింది. కాబట్టి దయచేసి ఆ అమ్మాయికి కూడా తెలంగాణ ప్రేక్షకులందరూ, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రేక్షకులందరూ ఆస్మా మీ బిడ్డ, సో ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి అని చెప్పి నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది ఇలా ఉంటే ఇంకొన్ని రోజుల్లో ఈ కార్తీక మాసంలో